Hello children, let us start our section with fiber blending. Blending different fiber together produce yarn that has combined properties of each component fiber. Fiber blending improves everything: performance, comfort, and other characteristics. It also reduces the cost of an expensive fiber. Polyester, cotton blends, and cotton lycra blend are two major fiber blends. సో బ్లెండింగ్ అనేది ఏంటి అని అంటే ఏవైనా టూ డిఫరెంట్ ఫైబర్ని తీసుకొని బ్లెండ్ అంటే కలిపితే వాటిని బ్లెండింగ్ అని అంటాం అనమాట. అది కలపడం వల్ల ఏమవుతుందంటే తక్కువ కాస్ట్లో మంచి ప్రోడక్ట్స్, మంచి నాణ్యతమైన వస్తువులు తయారవుతాయి అన్నమాట. క్లాత్స్ అండ్ క్లైమేట్. We wear different kinds of clothes in different climate. We prefer wearing light colored clothes made from cotton or linen in summer. సో ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, సమ్మర్లో వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము, లైట్ కలర్ క్లాత్స్, అవి కూడా కాటన్, లెనిన్తో తయారైనవే వేసుకుంటాం, ఎందుకంటే చల్లగా ఉంటాయని. లైట్ కలర్ క్లోత్స్ రిఫ్లెక్ట్ సన్లైట్. సో లైట్ కలర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సన్లైట్ పడి రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప, అదే డార్క్ కలర్ ఉంటే ఏమవుతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి హీట్ ఎక్కువ అవుతుంది అనమాట. కాటన్ క్లోత్స్ లెట్ ది బాడీ హీట్స్ ఎస్కేప్ అండ్ కీప్ యాజ్ కూల్. చెప్పాను కదా ఇంత ముందుకే, లైట్ కలర్ క్లాత్స్ వేసుకోవడం వల్ల మన బాడీ చల్లగా ఉంటుంది అనమాట. వి ప్రిఫర్ వేరింగ్ డార్క్ కలర్ క్లోత్స్ మేడ్ ఆఫ్ వూల్ ఇన్ వింటర్. మనకు అందరికి తెలుసు, వింటర్ సీజన్లో స్వెటర్స్ వేసుకుంటాం కదా, అవన్నీ కూడా డార్క్ కలర్లో ఉండేవే ఎక్కువగా మనము ప్రిఫర్ చేస్తాం అనమాట. డార్క్ కలర్ క్లోత్స్ అబ్జర్వ్ హీట్ అండ్ కీప్ అవర్ వార్మ్. ఉలెన్ క్లోత్స్ ఆల్సో ప్రివెంట్ బాడీ హీట్ ఫ్రమ్ ఎస్కేప్. సో ఈ ఉలెన్ క్లోత్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకున్న హీట్ని వామ్గా ఉంచడానికి పనికొస్తుంది అనమాట. అండ్ ఉలెన్ క్లోత్స్ ఆల్సో ప్రివెంట్ బాడీ హీట్ ఫ్రమ్ ఎస్కేప్. ఉలెన్ క్లోత్స్ వేసుకోవడం వల్ల మన బాడీ యొక్క టెంపరేచర్ని కూడా అలాగే మెయింటైన్ చేయగలం అనమాట. ఇన్ రైనీ సీజన్ వాటర్ ప్రూఫ్ క్లాత్స్ ఆర్ worn ఓవర్ క్లోత్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ వెట్టింగ్. సో రైనీ సీజన్లో మనం ఏం చేస్తాము, వాటర్ ప్రూఫ్ క్లోత్స్ వేసుకుంటాం, ఎందుకంటే వర్షం పడ్డప్పుడు నానకుండా ఉండడానికి. రెయిన్ కోట్స్, అంబ్రెల్లాస్ అండ్ గంబూట్స్ ఆర్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్. సో వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో తయారైనవి ఏంటివి, రెయిన్ కోట్స్, అంబ్రెల్లా, గమ్ బూట్స్ అనమాట. ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ మెటీరియల్. దేర్ ఫోర్ వి నాట్ అలౌ వాటర్ టు పాస్ త్రూ ప్రివెంట్ అస్ ఫ్రమ్ వెట్టింగ్. దాని లోపల నుండి తడి పోదు కాబట్టి అవి ఏమవుతాయి, మన బాడీని తడిగా ఉంచకుండా చూస్తాయి అన్నమాట. Caring from clothes. Wash your clothes with good soap, detergent from removing sweat, dust and stains. సో మనం ఏం చేస్తాము, క్లాత్స్ని మంచిగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి, సోప్స్తో కానీ డిటర్జెంట్తో కానీ, ఓకే, వీటితో ఉతకాలన్నమాట. ఉతికితే ఏమవుతుంది అంటే క్లాత్స్ పైన ఉండే స్వెట్, మన బాడీ నుండి స్వెట్ వస్తుంది కదా, చెమట, ఆ చెమట కంపు పోవడానికి, లేదా డస్ట్ పార్టికల్స్ పడతాయిగా బయట తిరిగినప్పుడు, ఆ డస్ట్ పార్టికల్స్ పోవడానికి, లేదంటే మరకలు అంటుతాయిగా, ఆ మరకలు పోవడానికి మనము సోపు లేదా డిటర్జెంట్ వాడాలన్నమాట క్లీన్ చేయడానికి. వాష్ వూల్ అండ్ సిల్క్ క్లోత్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ డిటర్జెంట్ లైక్ ఈజీ. సో ఈ ఉలెన్, సిల్క్ క్లోత్స్ ఉతకాలంటే ఈజీ డిటర్జెంట్స్ని వాడాలన్నమాట. డ్రై వాష్డ్ క్లోత్స్ అండర్ ద సన్ విల్ టు కూల్ జెమ్స్. మనం ఉతికిన బట్టలు ఎండలో ఆరేయాలి, ఎండలో ఆరేస్తే ఏమవుతుంది, జెమ్స్ ఏమైనా ఉంటే చనిపోతాయి అన్నమాట. ఆఫ్టర్ డ్రైయింగ్ ఐరన్ క్లోత్స్ ప్రాపర్లీ. సో డ్రై అయిన తర్వాత కూడా క్లోత్స్ని ఐరన్ చేసుకోవాలి, ఇస్త్రీ అంటాం కదా అది. మెండ్ యువర్ థ్రోన్ క్లోత్స్ ఇన్ టైమ్. ఫ్రమ్ టైమ్ టు టైమ్ కీప్ woolen silk under the sun for some times. Insects like moth and silverfish attacks woolen clothes. Keep mothballs
or dried neem leaves with them before packed it keep insects away. సో మనము ఈ డాంబర్ గోళీలు అంటాం కదా, ఆ డాంబర్ గోళీలు లేదా వేపాకు ఇవేం చేయాలి అంటే అవి మన సిల్క్ ఉలెన్ క్లోత్స్ లోపల పెట్టి ప్యాక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జామ్ వేసుకోం కదా, వింటర్ సీజన్లో కదా వేసుకునేది. వింటర్ సీజన్ అనేది ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో వేసుకుంటే మళ్ళీ వింటర్ సీజన్కే వేసుకుంటాం, అవునా కదా. సో అప్పటి వరకు ఉలెన్ క్లోత్స్ని స్టోర్ చేయాలంటే ఏం చేయాలి, కంపల్సరీగా నాప్థలిన్ బాల్స్ కానీ నీమ్ లీవ్స్ కానీ పెట్టి ప్యాక్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి బ్యాక్టీరియా లేదా అవన్నీ కూడా ఉలెన్ క్లోత్స్ పైన ఉండకుండా ప్రివెంట్ చేస్తుంది.